Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. కానీ కృష్ణ భగవాన్ గారు జనరల్గా పబ్లిక్ స్పేస్లో ఉన్నవాళ్ళు అంటే ఎస్పెషల్లీ సెలబ్రిటీలు, పొలిటీషియన్స్, వీళ్ళు ఏమైనా సరే ఒక మాట ఏదన్నా అన్నా, అది పొరపాటునన్నా సరే ఒక మాట అన్నా, వాళ్ళ బిహేవియర్ కెమెరా ముందు లేకపోతే వాళ్ళ యాటిట్యూడ్ ఏదైనా సరే అది ఒకసారి క్యాప్చర్ అయిందంటే ఇక దాన్ని వెనక్కి తీసుకోవడం కష్టం. ఎస్పెషల్లీ పబ్లిక్ స్పేస్లో ఉన్న వాళ్ళు గ్లేర్ ఎక్కువ ఉంటుంది వాళ్ళ మీద వాళ్ళు ఏం మాట్లాడినా అది హైలైట్ అవుతుంది, అది ఫోకస్లోకి వస్తుంది. అలాగే మీరు చేసిన బాగా ఎక్కువ ఫోకస్లోకి వస్తుంది ఛానల్స్ ఉంటుంది. అంటే మీరు చేసిన ఎన్నో తప్పులు చాలామంది చేసి ఉంటారు, కొన్ని లక్షల మంది చేసి ఉంటారు, కానీ మీరు పబ్లిక్ స్పేస్లో ఉన్నారు, మీరు ఒక యాక్టర్ అండ్ రికగ్నైజ్డ్ యాక్టర్, మీరంటే అభిమానించే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ అభిమాన నటుడు పుసుకుమనేంటి ఇలా చేశాడు అన్న ఒక బాధల్లో అవ్వచ్చు, కోపంలో అవ్వచ్చు, ఏదన్నా మీ మీద రిటార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. మీరు అన్నది కరెక్టే అండి. ఇక్కడ ఎవరు పరిపూర్ణులు కాదు, నటుడు కూడా మనిషే బేసిక్గా, అంతే కదండి. అతనికి ఉంటాయి. నటుడు అయిపోయినంత మాత్రం ఏదో ఒక దానికి రీచ్ అయిపోయాడు అనేది ఏం లేదు కదా. మీరు అన్నట్టు వాళ్ళు చేసే గుర్తింపాడు గబ్బుకుని సెలబ్రిటీ అందరికీ తెలుసు కాబట్టి ఇలా మాట్లాడేటి అనేది ఒకటి వస్తుంది. అది కొంచెం అక్కడ జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. ఈరోజు మరీ జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఇన్ని కెమెరాలు, సీసీ కెమెరాలతో సహా ఉంటున్నాయి. చూపిస్తున్నారు, చాలా బాగుంటుంది. అలాగా పాపం ఒక ఇది జరుగుతుంది. ఇప్పుడు అలాగా చేసేటి మూలంగా ఇప్పుడు కొన్ని ప్రోగ్రాంల మూలంగా పాడైపోయేది ఏముండదు. కానీ ఎక్కువ ఇప్పుడు అలాంటిది ఏదో జరిగిందని ఈ మధ్య మీరు చెప్తున్నారు కదా, యూత్ ఇది వద్దని కొన్ని వెబ్సైట్లు ఉన్నాయి అలాంటివి లేపించాయి. అదండి ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేదని నేను అనుకుంటున్నాను. అభిప్రాయం ఇవి తప్పే. పబ్లిక్ ప్లేస్లో అందరూ చూస్తుండగా మనం చాలా కంట్రోలింగ్గా, చాలా జాగ్రత్తగా ఉండాలి. మొత్తం అంతా జాగ్రత్తగా ఉంటే ఇంకా మంచిది లైఫ్ అంతా. అది అనుభవం మేము చెప్తున్నాను. లేదా అప్పుడన్నా కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. ఇది నేను నవ్వుతూ చెప్తున్నాను, మళ్ళీ ఇంకోలాగా తీసుకుని కృష్ణ భగవాన్ గారు అసలు అలా ఉండదు. నేను అడిగేది కూడా మీ గురించే. నేను మీ గురించి అడుగుతున్నాను. చాలామంది సెలబ్రిటీలు పుసుకుమని నోరు జారి ఒక మాట మాట్లాడటం, లేకపోతే ఏదన్నా అనటం, అంతే అంటున్నాను. అందరూ అన్నట్టే వీళ్ళు అంటారు. బట్ వీళ్ళు ఫోకస్లో ఉన్నారు కాబట్టి, ఎక్కువ ఫోకస్లో ఉంటారు కాబట్టి టార్గెట్ అవుతారు, ఆబ్వియస్గా అవుతారు. అది చూపించకుండానే తిట్టుంటే అప్పుడే మానేస్తారు. చూపించడం మూలంగా అంటే చూపించకూడదా అని మీరు అనొచ్చు. మీ ఇష్టం చూపిస్తున్నారు కాబట్టి ఇంకా కంట్రోల్ ఇంకా ఎక్కువ పెరుగుద్ది ఏమో చూద్దాం. మొత్తాన్ని మీరు అందరూ కలిపి ఛానల్స్ కానీ ఎవరన్నా కలిపి ఏం చేస్తారంటే లాస్ట్కి రమణ మహర్షిలాగా మౌనంగా ఉండడం అనే స్థితికి వస్తుంది. మంచిదే కదా, పీస్ ప్రివైల్స్. ఎందుకంటే సైలెన్స్ పవర్ఫుల్ లాంగ్వేజ్ అన్నాడు. కరెక్ట్. కానీ మీరు అంటే ఆ రోజు మీరు స్టేజ్ ఎక్కి కాలేజీలో మాట్లాడింది అంటే మీ యాటిట్యూడ్, మీ బిహేవియర్, అసలు తాగి మాట్లాడారా, తాగకుండా మాట్లాడారా, లేకపోతే అలా జరిగిపోయిందా, తెలుసుకోకుండా అయిందా, అనుకోకుండా అయిందా పక్కన పెట్టండి. తర్వాత దాని గురించి ఆలోచిస్తున్నప్పుడల్లా మీకు నిజంగా ఏమనిపిస్తుంది చెప్పండి. అంటే మీ కాన్షియస్ మీకు ఏం చెప్తుంది? టీవీలో వచ్చింది, పేపర్లో వచ్చింది, అది వేరు, అది వదిలేయండి. తప్పే. అప్పుడు ఆ రోజుకి బాధపడ్డా. ఇప్పుడు ఏమనుకున్నా నేను పెద్దగా దాని గురించి ఇది అయ్యేది ఏం లేదండి. తప్పే అయిపోయింది. ఇలా చాలా మంది జరగచ్చు. చాలా మామూలుగా తెలిసింది, అది బాగా ఎక్కువ తెలిసింది. అయితే అక్కడ కూడా నేను అది జోవియల్గా సరదాగా మాట్లాడిందే, కొంతమంది ఏదో అంటే వేరేగా తీసుకున్నారు. ఇప్పుడు దొంగతనం చేస్తే దొంగతనాన్నే తిట్టాలి, దొంగతనమే తప్పు. అంతేగాని మా క్యాస్ట్ అని అనకూడదు కదా. క్యాస్ట్ ఫీలింగ్ తీసుకొచ్చారు. అది అందులో అది అసలు లేదు. ఎర్రచందనం దొంగలండి కాల్ చేశారు వాళ్ళు, పర్టికులర్ క్యాస్ట్ సంబంధించిన వాళ్ళు. అదేంటిది, అయ్యి బాబోయ్ మా వాళ్ళని అలా కాల్సి దొంగతనం వదిలేశారా? కోపం వచ్చి పొడి చేశారండి. పొడి చేస్తే అక్కడ వెళ్ళి మీరు క్యాస్ట్లో అడుగుతారా? నేను అలా పెరగలేదు, దయచేసి మీ ఐడెంటిటీస్ ద్వారా చెప్తున్నాను. నాకు అసలు క్యాస్ట్లో హ్యూమన్ బీయింగ్స్ అంతే.
జంతువులు అందరినీ ఇష్టపడటం. ఇన్ని పుస్తకాలు చదివి ఇంకా అలా బతికితే ఇంకెందుకు నా జీవితం, నా బిహేవియర్ మారకపోతే. మమ్మీ పైగా మేము అలా పెరగలేదు. అది కాదు అక్కడ. ఏదో దానికి అటాచ్ చేస్తున్నారు. ఏదో జరిగింది పక్కకు పోయి. చాలా విషయాలు అలా జరుగుతున్నాయి. అంతే తప్ప నేను అది తప్పే. ఓకే, జరిగిపోయింది. ఇప్పుడు నేను మన రహస్యాలు దేనికి అమ్మేలేదు కదా, చెప్పాను చాలాసార్లు. వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూల్చేయడానికి నేను కారణం కాదు కదా. మొన్న ఐసీసీ వాళ్ళు ఆ బాంబు అక్కడ వేయటం వలన వెనకాల నా అస్తం లేదు కదా. అంతకన్నా తప్ప డేంజర్ చేశానా, అదే చెప్పాను. అయితే ఇప్పుడు ఇంటర్వ్యూల్లో చాలామంది ఈ ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నారు కాబట్టి మీకు మీరు సమాధానం ఇస్తున్నారు, కరెక్టే. బట్ ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వెంటనే మీరు అపాలజీస్ చెప్పారా? మీరు ఎవరితోన్నా మాట్లాడారా? అంటే ఒక ప్రెస్ మీట్ పెట్టి సారీ చెప్పడాలు అలాంటివి ఏమైనా చేశారా? చేయలేదు. ఇప్పుడు మీరు అడిగితే అలా చెప్తున్నాను, అలాగే అంతే. కెమెరాలు లేకపోతే ఇంకొకళ్ళు అడిగితే అలా చెప్తాను, అలాగే. బట్ యూ ఫెల్ట్ బ్యాడ్, బాధ అయితే పడ్డారు. తప్పే, అలా జరగాల్సింది జరిగిపోయింది. తప్పే. నేను అదే చెప్తున్నాను, అజ్ఞానం. అదే జ్ఞానవంతుడు కెమెరా లేకపోవడం. మీరు చెప్పింది ఒక విషయం కరెక్టేనండి. అదేంటంటే చాలామంది ఆ పనులు చేస్తూ ఉంటారు, కాకపోతే వాళ్ళు దొరకరు. రౌండ్ మార్క్స్ అంటాడు, దొరికాడు కాబట్టి దొంగ. ఎవరైనా అది నిజమే కదా. ఏంటి వాడు అతను దొంగ అయి ఉండి చూసారు అలా చేశాడు అన్నుండాడు. అది మొత్తం మీరు ఎవరిని చూసుకున్నా ఇంచుమించు అదే ఉంటుంది కదా. ఏమీ లేదు ప్రేమ గారు, అవకాశం లేక మనుషులు నీతిగా ఉండిపోయారు అని అంటాడు సాక్రటీస్. మీతో అన్నాడు అని కాదు, మామూలుగా ఇంగ్లీష్లో చెప్పింది. సో ఈ మధ్య చలపతిరావు గారి మీద కూడా బాగా దుమారం వచ్చేసింది ఆయన అన్న ఒక మాటకి. క్షమాపణ చెప్పాడు, తప్పులు చేస్తారు, ఎన్నో జరిగిపోతున్నాయండి. ఇంకా దారుణాలు, రేపులు చేసి చంపేస్తున్నారు, ఇంకోటి చేసి చంపేస్తున్నారు, ఎన్ని దారుణాలు జరుగుతున్నాయి. అన్నట్లు కూడా మీద ఫైట్ చేయాలి. ఒళ్ళు కొత్తలాడి చూపిస్తుంటే అక్కడ గిరిజన బాలికని, ఇక్కడ ఇది, అక్కడ అది, అవన్నీ ఇదే కదండి చెప్తున్నారు టీవీలో. ఈయన ఓ మాట అనేసాడు, సారీ అన్నాడు, ఇంక వదిలేసి ఉంటే బాగుండు దాన్ని అంతటితో. మళ్ళీ జరిగితే మట్టుకి వాళ్ళే యాక్షన్ తీసుకుంటా ఉంటున్నారు. అందరూ అవేర్నెస్ వస్తుంది అందరికీనండి. ఇలా మాట్లాడకూడదని. ఇప్పుడు దాకా ఏంటంటే ఏమీ జరగలేదు కాబట్టి లూజ్గా మాట్లాడేది, అంతే కదా. నా ఇన్సిడెంట్తో చాలామందికి అవేర్నెస్ వస్తుందిగా. నిజం, ఈసారి మాట్లాడకూడదు ఆ మాత్రం కూడా. అంతకుముందు చాలామంది పెద్ద సెలబ్రిటీస్ అలా మాట్లాడేసి కెమెరా క్యాచ్ చేయలేదు అంతే. అదే చెప్తున్నాను ఇందాక మీరు అన్నట్టు, దొరికితే దొంగలు, దొరకని వాళ్ళు ఒకవేళ దొరికినా కూడా దొంగలు పెద్ద దొంగలు అయితే ఏం చేయలేం. అది కూడా ఉంటుంది కదా. మీకే రిస్క్ కదా, మాకు రిస్క్. Hi, this is Ritu Verma. నేను మీ లాస్యాని. Hello everybody, this is me Noel. 1 million subscribers రీచ్ అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. iDream 1 million subscribers కి రీచ్ అయిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.